హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. రీసెంట్ సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ దగ్గర మండే టెస్ట్ ని ఎదుర్కొన్నాయి అండ్ డ్రాప్ అయ్యాయి కూడా. అయితే ఉన్న అన్ని సినిమాల్లో అవర్ పన్ 2 సినిమా మాత్రమే ఇండియాని షేక్ చేస్తూ డబుల్ డిజిట్ నెంబర్ పెట్టింది. మిగిలిన సినిమాలన్నీ కూడా సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యాయి. అయితే 18 రోజుల పాటు ఇరగొట్టిన స్పైడర్ మ్యాన్ కూడా 19వ రోజు 77% పైగా డ్రాప్ అయింది. కేవలం నిన్న 2.8 కోట్ల గ్రాస్ మాత్రమే కలెక్ట్ చేయగలిగింది. ఇక కొరియన్ కనకరాజు డీసీ అన్ని కూడా డీసెంట్ గా పర్ఫార్మ్ చేయగా ఓవరాల్ గా ఈ సినిమాలన్నీ ఎలా పర్ఫార్మ్ చేశాయో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈలోపు కొత్తగా ఛానల్ ఎవరైనా విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకున్న వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా అవర్ పన్ 2 విషయానికి వస్తే, ఫస్ట్ పార్ట్ అనేది అప్పట్లో పెద్దగా ఆడకపోయినప్పటికీ కూడా కల్ట్ క్లాసిక్ అనే స్టేటస్ అయితే తెచ్చుకోవడంతో సెకండ్ పార్ట్ పైన హైప్ అయితే క్రియేట్ అయింది. దాంతో ఫస్ట్ 22 కోట్ల నెట్ తో ఓపెన్ అయితే డే 2 ఏకంగా 33.7 కోట్ల నెట్ కలెక్ట్ చేస్తూ ఇప్పట్లో ఇమ్రాన్ హష్మీ అందుకోలేని నెంబర్ అయితే పెట్టింది. ఇక డే 3 26 కోట్లు, డే 4 9.5 కోట్ల నెట్ కలెక్ట్ చేయడంతో ఇండియాలో నెట్ 91 కోట్లకి చేరుకుంది. గ్రాస్ 110 కోట్ల రేంజ్ లో ఉండగా వరల్డ్ గా చూస్తే 130 కోట్ల గ్రాస్ అందుకుంది ఈ సినిమా. ఇక మొత్తం విషయానికి వస్తే ఫస్ట్ మండే 30 లక్షల వరకు మాత్రమే కలెక్ట్ చేసిన ఈ సినిమా ఓవరాల్ గా డిజాస్టర్ రేంజ్ లోనే పర్ఫార్మ్ చేసింది. దాంతో తమిళనాడులో 1.3 కోట్లు, ఆంధ్ర 47 లక్షలు, తెలంగాణ 15 లక్షలు, కర్ణాటక 24 లక్షలు, కేరళ 7 లక్షలు కలెక్ట్ చేయగా రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ మొత్తం కలుపుకుంటే ఇప్పటి వరకు 2.3 కోట్ల గ్రాస్ మాత్రమే కలెక్ట్ చేస్తూ ఈ ఇయర్ బిగ్గెస్ట్ డిజాస్టర్ లిస్ట్ లోకి చేరిపోయింది. ఇక డీసీ విషయానికి వస్తే 11వ రోజు వరల్డ్ గా 3 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేస్తూ సాలిడ్ గా హోల్డ్ చేసిన ఈ సినిమా తమిళనాడులో 19.9 కోట్ల గ్రాస్, తెలుగు స్టేట్స్ లో 18.3 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక కర్ణాటక 7.9 కోట్లు, కేరళ ఏకంగా 16.7 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా 3.4 కోట్లు, ఓవర్సీస్ లో 21.5 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం 11 డేస్ కి గాను టోటల్ వరల్డ్ గా కలెక్ట్ చేసిన గ్రాస్ 88 కోట్లకి చేరుకోగా షేర్ 40.3 కోట్ల రేంజ్ లో ఉంది. సో ఇప్పటికే 20.3 కోట్ల ప్రాఫిట్ తో ట్రిపుల్ బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకున్న ఈ సినిమా ఫుల్ రన్ లో 100 కోట్లు కొట్టిన తర్వాతే డ్రాప్ అయ్యేలా కనిపిస్తుంది. ఇక హుషారు పెట్టెల విషయానికి వస్తే డే 1 కోటి 13 లక్షల గ్రాస్ తో ఓపెన్ అయిన ఈ సినిమా డే 2 కోటి 6 లక్షలు కలెక్ట్ చేయగా మండే రోజు 67 లక్షలు కలెక్ట్ చేస్తూ చాలా మంచిగా హోల్డ్ చేసింది. సో సినిమాకి డీసెంట్ రన్ దొరుకుతుందని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇప్పటివరకు సినిమా 2.8 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేయగా ఓవరాల్ గా 10 కోట్లకి వెళ్ళిందంటే చాలా పెద్ద హిట్ గా చెప్పాలి. సో చూడాలి ఎక్కడికి వెళ్ళి ఆగుతుందో. ఇక కొరియన్ కనకరాజు విషయానికి వస్తే 11వ రోజు వరల్డ్ వైడ్ గా 90 లక్షల వరకు గ్రాస్ కలెక్ట్ చేస్తూ కోటి కంటే తక్కువ గ్రాస్ ని ఫస్ట్ టైం పెట్టగా తెలుగు స్టేట్స్ లో 15.8 కోట్ల షేర్ 29.3 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా 1.3 కోట్లు, ఓవర్సీస్ లో 2 కోట్ల 10 లక్షలకు పైగా షేర్ కలెక్ట్ చేసిన ఈ సినిమా బిజినెస్ తో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరికి ప్రాఫిట్స్ ని తీసుకొచ్చింది. అలా 11 డేస్ కి గాను వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన గ్రాస్ 38 కోట్లకి చేరుకోగా షేర్ 19.3 కోట్ల రేంజ్ లో ఉంది. సో 5.8 కోట్ల ప్రాఫిట్ తో ఇప్పటికే సూపర్ హిట్ అయిన ఈ ఫిలిం ఇంకో 2 డేస్ లో 20 కోట్ల షేర్ టచ్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకోబోతుంది. ఇక స్పైడర్ మ్యాన్ విషయానికి వస్తే సండే 12.8 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం మండే 2.8 కోట్లకి డ్రాప్ అయింది. సో క్లియర్ గా కనిపిస్తుంది ఇదే ఈ సినిమాకి లాస్ట్ బిగ్ వీక్. సో ఇప్పటివరకు కర్ణాటకలో 73.3 కోట్లు, తమిళనాడు 51 కోట్లు, తెలంగాణ 41.7 కోట్లు, కేరళ 37.2 కోట్లు, ఆంధ్ర 18.2 కోట్లు కలెక్ట్ చేయగా ఇండియాలో కలెక్ట్ చేసిన నెట్ 468 కోట్లకి చేరుకుంది. గ్రాస్ 570 కోట్ల రేంజ్ లో ఉండగా 3D ఛార్జెస్ కలుపుకొని చూస్తే 636 కోట్లకి చేరుకుంది ఈ సినిమా. సో మోస్ట్లీ మరో 20 నుంచి 30 కోట్ల మధ్య గ్రాస్ మాత్రమే రావచ్చు. అయితే ఇప్పటికే వరల్డ్ వైడ్ గా 2 బిలియన్ మార్క్ ని అందుకోగా ఇప్పుడు 2.2 బిలియన్ వైపు అయితే దూసుకెళ్తుంది. చూడాలి నెక్స్ట్ వీక్ ఇది ఎక్కడికి వెళ్ళి ఆగుతుందో. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. సో గైస్, దట్ వీడియో. ఇది రీసెంట్ మూవీస్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ అన్ని సినిమాలు ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తాయి అనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.